పోలవరం జిల్లా దేవీపట్నం సరిహద్దుల్లో పెద్ద పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. కొండ గుహల్లో పెద్ద పులి తల దాచుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దేవీపట్నంలోని బోడిగూడెం వద్ద బోడికొండపై సిగ్నల్ ట్రాక్ అయినట్లు గుర్తించారు. డి రావిలంక బోడిగూడెం సరిహద్దుల్లో అర్ధరాత్రి పులి సంచరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బెంగళూరు, శ్రీశైలానికి చెందిన రెస్క్యూ టీంలను పెద్ద పులి ముప్పు తిప్పలు పెడుతోంది. పోలవరం జిల్లా దేవీపట్నం సరిహద్దుల్లో పెద్ద పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. కొండ గుహల్లో పెద్ద పులి తలదాచుకుంటున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీరామూర్తి, మన నుంచి కూడా పెద్ద పులి అందరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది. రెస్క్యూ టీం అసలు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? చాలా పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేశారు కదా దాన్ని పట్టుకోవడానికి. శ్రీదేవి, ఏదైతే పెద్ద పులి ఇక్కడ మన పోలవరం జిల్లాలోని ఇక్కడ దేవీపట్నం మండలంలో ఒక గత పక్షం రోజులుగా టెస్ట్ వేస్తుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ 3 రోజుల క్రితం గంగంపాలెంలో 14 లేగదోడులపై ఒకేసారి దాడి చేసి హతమార్చిన పరిస్థితి. అయితే గత 3 రోజులుగా చూసినట్లయితే ఈ పెద్ద పులి ఎక్కడ ఎలాంటి దాడులకి పాల్పడిన దాఖలాలు లేవు. అయితే ప్రస్తుతం అది ఇక్కడ దేవీపట్నం మండలంలోనే డి రావిలంక బోడిగూడెం గ్రామ సరిహద్దులో ఒక గుహలో కొండ గుహలో తలదాచుకుంటున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఏదైతే శాటిలైట్ సిగ్నల్ ద్వారా అది కదలికలన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తున్న ఈ రెస్క్యూ టీము దాన్ని పట్టుకోవడానికి అయితే సాధ్యపడట్లేదు. అది రాత్రి వేళల్లో సంచరిస్తుందని చెప్పేసి కూడా అధికారులు పేర్కొంటున్నారు. అయితే బెంగళూరు నుంచి శ్రీశైలానికి సంబంధించిన హనుమాన్ రెస్క్యూ టీం బృందం మాత్రం పెద్ద ఎత్తున పెద్ద పులిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే వారిని పెద్ద ముప్పు దిప్పులు పెడుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఒక బోన్ కూడా అది దిశ మార్చుకుంటున్నప్పుడల్లా ఒక బోన్ కూడా తీసుకుని వెళ్లి అడవి ప్రాంతంలో పెడుతున్నారు. అలాగే మొత్తం ఇంజక్షన్ ఇచ్చి దాన్ని సురక్షితంగా పట్టుకోవడానికి కూడా ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే ఈ ప్రణాళికలకి పెద్ద పులి ఎక్కడ చిక్కడం లేదు. ఎప్పటికప్పుడే తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే గత 3 రోజులుగా ఎలాంటి దాడులు చేయలేము, దూడల మీద కానీ గేదెల మీద కానీ దాడులు చేయలేని పరిస్థితిలో మళ్ళీ ఎప్పుడు ఇరుసుకుపడుతుందో, ఎప్పుడు పంజాబ్ విసురుతుందో అన్న ఆందోళన అయితే ఇక్కడ గిరిజన గ్రామ ప్రజల్లో నెలకొని ఉంది. మళ్ళీ 3 రోజులు అవుతున్న నేపథ్యంలో ఈ రోజు కానీ రేపు కానీ మళ్ళీ పశువుల మీద దాడి చేసే పరిస్థితి ఉందని కూడా భయపడుతున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు దగ్గర ఎగున ఇక్కడ కొండ ప్రాంతం ఉండడంతో గోదావరి దాడి అవతల వైపుకి వెళ్లేందుకు కూడా ఈ పెద్ద పులి ప్రయత్నం చేస్తుందని కూడా అధికారులు భావించి ఈ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.